మొన్ననే వెళ్ళొచ్చాను కదూ శ్రీశైలం. అబ్బా ఎంత బాగా జరిగేది. ఆ దేవాలయంలోకి వెళ్ళగానే పాపం వాళ్ళు రాజద్వారం తలుపు తెరిచేవారు. ఆ లోపలికి వెళ్ళగానే ఆ బంగారు రంగులో ఉన్న ధ్వజస్తంభం 2 చేతులతో ముట్టుకుంటే ఆ ధ్వజస్తంభాన్ని చల్లగా తగలడం, తలెత్తి ఇలా చూసేటప్పటికీ నర్తన చేస్తున్నటువంటి నటరాజమూర్తి, పక్కన ఇలా సోయగంగా నిలబడిన పార్వతీదేవి, ఈ పక్కన చిన్న టోపీ పెట్టుకుని మాణిక్యవాచకర్, ఎదురుగుండా శనగల బసవన్న, అది దాటి కొంచెం అలా ముందుకెళ్ళి కుడి పక్క నుంచి నడుస్తుంటే ఇలా తలెత్తి చూస్తే దక్షిణామూర్తి, ఇంకొంచెం ముందుకెడితే మహానుభావుడు ఇలా త్రిశూలాన్ని భుజాల మీద వేసుకుని నిలబడినటువంటి భిక్షాటనమూర్తి, చెయ్యి ఇలా పెడితే జింక ఆయన వస్తున్నటువంటి స్వరూపం, పక్కన నిలబడినటువంటి ఋషిపత్నులు వాళ్ళు తెచ్చిన భిక్షాన్నం, ఎదురుగుండా ఉన్నటువంటి పూలతోట, అందులో ఉన్న అర్జున వృక్షం, అదే పరమశివ స్వరూపమని శంకరాచార్యులు వారు సంధ్యారంభ విజృంభితం శ్లోకంలో చెప్పారు. అక్కడే పండితారాధ్య మఠం, దాని ముందు ఉన్నటువంటి పెద్ద బిల్వ వృక్షం, ఆ రావి చెట్టు మధ్యలోంచి పుట్టినటువంటి మామిడి చెట్టు మధ్యలోంచి రావి చెట్టు, ఆ కింద నుంచి బిల్వవృక్షం పైకి లేచి ఈ రెండిటికి తగులుతూ బిల్వవృక్షం, అక్కడే ఉన్నటువంటి ఛత్రపతి శివాజీకి ఖడ్గ ప్రదానం చేస్తున్న మూర్తి, అక్కమ్మ గారి యొక్క గొప్ప విగ్రహం, అటుపక్కన ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ కట్టించిన దక్షిణ ద్వారం, అక్కడి నుంచి మెట్లు దిగి మళ్ళీ కిందకొచ్చి శ్రీశైల దేవాలయం యొక్క ప్రాకారం వంక ఒక్కసారి ఇలా చూస్తే దేవాలయం వంక బంగారు తొడుగు, దానికి మెట్లుగా ఉన్నటువంటి చోట శివలింగాలు, ఆ మంటపం పైనంతా ఎక్కడ చూసినా నందీశ్వరులు, ఇలా కుడి పక్కకి తిరిగితే ఎడం పక్కకి చూసేటప్పటికి వరుసగా 9 దేవాలయాలు గోపురాలతోటి, అష్టమూర్తి తత్వంతో 8 శివలింగాలు, పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశములు 5, సూర్యుడు చంద్రుడు జీవుడు యజమాన లింగంతో కలిపి 8, మోక్షలింగంతో కలిపి 9 గుడులు, ఆ చివర అక్కమ్మ గారి దేవాలయం, ఇటు పక్కకి కుడి పక్కకి చూస్తే పంచపాండవులు ప్రతిష్ఠించిన లింగాలు, అర్ధనారీశ్వర దేవాలయం, వీరభద్రస్వామి దేవాలయం, అలా ముందుకెళ్లి ప్రదక్షిణంగా మళ్లీ కుడి పక్కకి తిరిగితే అనేక బాహువులతో ఆయుధాలు పట్టుకున్నటువంటి వీరభద్రస్వామి, ఇలా ఎడం పక్కకి తల తిప్పితే ఉత్తర ద్వారం, ఎదురుగుండా స్వామివారి అద్దాల మంటపం, కొంచెం ముందుకెళ్లి ఇలా తల తిప్పితే ఒకనాడు శిఖరం దగ్గర పరమేశ్వరుణ్ణి చేయి పట్టుకుని పైకి లాగుతూ నాకు పాపం లేదు శిఖరం చూశాను కాబట్టని చెప్పిన వేశ్య 2 కళ్ళతో విగ్రహంగా అక్కడే ఉన్నటువంటి స్థితి, అక్కడి నుంచి ఇలా చూస్తే సరస్వతీ కుండం, కొంచెం దాటి ముందుకు వెడితే శంకర భగవత్పాదుల్ని కాపాడినటువంటి లక్ష్మీ నృసింహస్వరూపం, ఆ ఎదురుగుండా ఉన్నటువంటి వృద్ధ మల్లికార్జునుడు, కొంచెం ముందుకెళ్లి కుడి పక్కకి తిరిగి నిలబడితే ఆ త్రిఫల వృక్షం, ఈ 3 రావి జువ్వి మేడి కలిసినటువంటి త్రిఫల వృక్షం పెద్ద చెట్టు, దాని చుట్టూ కట్టినటువంటి వేదిక, దాని పక్కన రామచంద్రమూర్తి ప్రతిష్ఠించినటువంటి సహస్రలింగం, ఎడం పక్కకి ఇలా చూస్తే రాజరాజేశ్వర దేవాలయం, రాజరాజేశ్వరి దేవాలయం, కొంచెం మళ్ళీ ముందుకెడితే ఆ క్యూలో వెడుతున్న భక్తులు, అలా వెళ్ళి ప్రదక్షిణంగా పక్కన ఉన్నటువంటి ద్వారంలోంచి లోపలికి వెడితే రత్నగర్భ గణపతి, ఆయన్ని దాటితే ఎదురుగుండా ఉన్న గణపతిని దాటి అంతరాలయంలోకి వెడితే నా 2 చేతుల్లో పట్టేసేటంతటి చిన్న జ్యోతిర్లింగం, అక్కడ కూర్చుని నా భార్య బంగారు చెంబుతో అందిస్తుంటే ఇలా ఆవు పాలు పోస్తూనే రుద్రం చెప్తుంటే, దోమతెర పెట్టినట్టుగా తెల్లటి పాలు కప్పేస్తుంటే, మళ్ళీ కాసి మంచినీళ్లు పోస్తే లింగం కడగబడితే, మళ్ళీ కాస్త పెరుగు తీసి ఎత్తిపోయకుండా దగ్గరగా పెట్టి పోస్తే బిళ్ళలుగా పడి లింగం అంతా తెల్లటి బిళ్ళలతో కప్పబడితే, మళ్ళీ నేను మంచినీళ్లు పోసి తేనె తీసి పోస్తుంటే చిక్కగా ఎర్రగా తెరపట్టినట్టుగా కిందకి జారి ముద్దగా అది చుట్టూ పట్టుకుని ఉండి లోపల నుంచి నల్లగా లింగం కనబడుతుంటే, చమత్కారంగా ఉన్న ఆ స్వరూపాన్ని చూసి మళ్ళీ శుద్ధ జలం పోసి దాని మీద చక్కెర పోసేస్తే చక్కెర గోడుగా శివలింగాన్ని కప్పేస్తే, మళ్ళీ నీళ్లు పోస్తే కన్నం పడుతూ ఆ పంచదారంతా కిందకి దిగిపోతుంటే శివలింగం బయటికి వస్తే, ఆ విధంగా నేను పాలు పెరుగు నెయ్యి పోసినప్పుడు చిక్కగా ముద్దగా అది దిగి దాని మీద నీళ్లు పోసినప్పుడు అది తొందరగా కిందకి దిగకుండా ముద్దలుగా పట్టుకుంటే, ఆ పక్కన కూర్చున్న వ్యక్తి శివలింగాన్ని ఇలా కడిగేస్తుంటే ఆఖరణ శివలింగాన్ని తుడిచేసి బట్ట కట్టి
విభూతి రాసి గంధం పెట్టి బొట్టు పెట్టి మారేడు దళాలతో తుమ్మి పువ్వులతో పూజ చేసి మోకాళ్ళ మీద ఒంగుని నా శిరసు శివలింగానికి తాటించుకుని దానికి ఉన్న విభూతి తీసి నేను పెట్టుకుని బొట్టు పెట్టుకుని బయటకు వచ్చి నందీశ్వరుడి దగ్గర నిర్మాల్య విసర్జనం చేసి అర్చకులు ఇచ్చిన తీర్థం తీసుకుని ప్రసాదం పుచ్చుకొని పక్క ద్వారంలోంచి బయటికి వచ్చి అటు పక్క మళ్ళీ పంచపాండవ లింగాల పక్క నుంచి వచ్చి మెట్లు ఎక్కుతూ భ్రమరాంబ దేవాలయానికి వెడుతుంటే కుడి పక్కన ఉన్నటువంటి పూల తోటలో భ్రామరీవనంలో ద్రౌపదీదేవి ప్రతిష్ఠించిన లింగం, ఎడం పక్కన సీతాదేవి ప్రతిష్ఠించిన సహస్రలింగం దాటి కొంచెం ముందుకెళ్ళి అమ్మవారి దేవాలయంలోకి ఎడం పక్క నుంచి లోపలికి వెడుతుంటే అద్భుతమైనటువంటి శిల్పాలు, సింహాల నోట్లో తిరిగేటటువంటి బంతులు, పళ్ళాలు పట్టుకుని అందులో అరటి పళ్ళు పువ్వులు పట్టుకున్నటువంటి కాంతలు, రామచంద్రమూర్తి పట్టాభిషేకానికి వచ్చినటువంటి వానర సైన్యం, ఆ వెనక భ్రామరీనాదం వినపడేటటువంటి ఆ ప్రత్యేకమైన జాగా, అది చూస్తూ అలా తిరిగొచ్చి లోపలికి ఆలయంలోకి వెడితే ఇంతంత తెల్లటి కళ్ళు, నల్లటి గుండ్రం గుడ్లు, ఇలా పక్కకి కట్టిన చీరతో భ్రమరాంబ, ఎదురుగుండా పెద్ద పెద్ద శ్రీచక్రాలు మేరువులు, లోపల కూర్చున్నటువంటి బాగా అమ్మవారిలాగే కూర్చున్నటువంటి అర్చక స్వామి ఇలా ఎడం పక్కకి తలెత్తి చూసి నవ్వి కోటేశ్వరరావు గారు వచ్చారని మురిసిపోయి పెద్ద నీరాజన పరికరం పట్టుకుని హారతి ఇలా అమ్మవారికి ఇస్తుంటే ఆ వెలుతురులో అమ్మవారిని చూసి ఆ నీరాజన పరికరం ఉపార్చకుడికి ఇస్తే ఆయన ఇలా పెడితే దాన్ని కళ్ళకద్దుకుని ఆ పైన రాజద్వారం మీద అమ్మవారి గాజుపేటికి ఇలా తెరిస్తే అందులో మహిషాసురమర్దని స్వరూపంగా అమ్మవారుంటే ఇదే భ్రమరాంబ నిజస్వరూపం అని నమస్కారం చేసుకుని కొంచెం బయటికి వచ్చి ఇలా ముందుకెడుతుంటే అక్కడ ఎదురుగుండా నవనారీ కుంజరం 9 ఆడవాళ్లు ఏనుగుగా మారిపోయినట్టు నర్తన చేస్తున్నటువంటి ఆ స్వరూపాన్ని చూసి అక్కడ ఉన్న పద్మాలు, లతాకన్యలు, అక్కడ ఉన్నటువంటి హంసలు, శివస్వరూపం, అన్నపూర్ణ పరమశివుడికి అన్నం పెడుతున్న రూపం, ఆ శిల్ప వైభవాన్నంతటినీ చూసి ఆ పక్కన ఉన్న తెల్లటి పూల చెట్టు కిందకెళ్ళి కూర్చుని చండీ హోమం జరిగే మంటపం చూసి చక్కగా ప్రసాదం పుచ్చుకుని నేను అక్కడి నుంచి మళ్ళీ భ్రమరాంబ దేవాలయంలోంచి బయటికి వచ్చి ఈ ప్రసాదం అంతా మా ఆవిడికిచ్చి బయటికి వచ్చేస్తున్నటువంటి సన్నివేశాన్నంతటినీ నేను ఆలోచించుకుంటుంటే ఎవరో టీవీ పెట్టి పెద్ద చప్పుడు వినబడి బహిర్ముఖుడిని అయ్యాను అనుకోండి. నేను మానసికంగా శ్రీశైల క్షేత్రం వెళ్ళిపోయానా లేదా? వెళ్ళిపోయి శ్రీశైల దర్శనం అంతా చేసి మల్లికార్జునుడికి అభిషేకం చేసేసుకుని భ్రమరాంబ దర్శనం చేసుకొచ్చేసానా లేదా? మీరు పూజ చేసేటప్పుడు మనసు నిలబెట్టడం కష్టమేమో కానీ మనసు మీ యొక్క వశంలోకి వచ్చేస్తే ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళిపోతుంది, ఎక్కడ దర్శనం చేయమంటే అక్కడికి వెళ్ళిపోతుంది. నేను మీతో యథార్థం చెప్తున్నా, పరమేశ్వరుడు ఇప్పుడు ఈ క్షణంలో మనందరం కూడా ఇన్ని వేల మంది శ్రీశైలంలో మల్లికార్జున భ్రమరాంబ దర్శనం చేశారని వేసేస్తారు. ఎందుకంటే మానసికంగా చేసినటువంటి అర్చన అంత శక్తివంతం. ఏ పరికరములు లేకుండా మనసుతో చేస్తాడు శంకర భగవత్పాదులు. అందుకే రత్నైకల్పితమానసం హిమజలై స్నానంచ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం జాజీ చంపక బిల్వపత్రచితం పుష్పంచ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం. ఈశ్వర మనసుతో సృజించి నీ పూజ చేస్తున్నానంటారు. అలా చేసిన వాడెవరున్నాడో వాడి పూజ ఈశ్వరుడికి అందుతుంది, మనసు వశవర్తి అవుతుంది. ఎక్కడ చూడమంటే అక్కడ చూస్తుంది, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళుతుంది. అలా అయిన వాడు ధన్యుడు. వాడు చిట్ట చివర భగవన్నామ స్మరణతో భగవద్ దర్శనంతో శరీరాన్ని విడిచిపెట్టి ఈశ్వరుని యందు ఐక్యమైపోతాడు. కాబట్టి పూజ చివరికి మానస పూజగా, స్మరణలు ఈశ్వర స్మరణలుగా మారిపోతాయి.